రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడల మృతి యాక్సిడెంట్ అంటే ఎవరు నమ్మట్లేదని, అందరూ ఇది హత్యగానే భావిస్తున్నారని, అందువల్లనే ఈ కేసు విషయంలో అసలు వెనక్కి తగ్గేది లేదని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దీనిపై బహిరంగ సభకు అనుమతి ఇస్తే ఎంతమంది హత్య అని భావిస్తున్నారో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం భయపడి బహిరంగ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రవీణ్ ప్రగడాల కేసును వదిలిపెట్టేది లేదని, దీని వెనుక ఎవరున్నా ఖచ్చితంగా బయటపడే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్పై కోర్టు ఆదేశాల మేరకు 5 లక్షలు కట్టడానికి రెడీగా ఉన్నానని, కోర్టు ఖర్చుల కోసం దేశ విదేశాల్లో ఉన్నవారితో పాటు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు, హిందువులు సహాయం అందించారని వివరించారు. 78,000 మంది హత్య అని నమ్ముతూ 7,89,648 ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వనందుకు జిల్లా ఎస్పీపై ప్రైవేట్ కేసుతో పాటు కోర్టు ధిక్కరణ నేరంగా కూడా కేసు వేస్తానని అన్నారు. చాలా సప్పగా ఉంది రాజకీయం. ఈ ప్రభుత్వం ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు ఇంత భయపడుతున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ 6 సార్లు మీటింగ్కి పర్మిషన్ ఇమ్మని చెప్పి నేను కాగితాలు ఇచ్చాను, అప్లికేషన్ పెట్టాను. కోర్టు చెప్పిన తర్వాత కూడా 2 సార్లు ఇచ్చాను. కోర్టు హర్ష్ కుమార్ అప్లికేషన్ పెట్టిన వెంటనే 4 వారాల్లో మీరు డేట్ ఫిక్స్ చేసి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అయినా కానీ ఒకసారేమో ప్రొఫార్మాలో ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి పంపించారు. మీరు ప్రొఫార్మా సరిగ్గా పూర్తి చేయలేదని ఒకసారి అన్నారు. ప్రొఫార్మాలో పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పారు. తర్వాత మళ్ళీ అంటారు మీరు యాజమాన్యాల దగ్గర నుంచి వాళ్ళ సొంత భూమి అయినట్టు కాగితాలు తేవాలంట. యజమానుల భూముల దగ్గర నుంచి కాగితాలు తెమ్మంటే అర్థం ఉంది. వాళ్ళ సొంత భూములు అయినట్టు వాళ్ళ డాక్యుమెంట్లు తేవాలంట. ఏమన్నా అర్థం ఉందా? అంటే కావాలని చెప్పి ఈ బహిరంగ సభ నిర్వహించకూడదు. బహిరంగ సభ నిర్వహిస్తే చాలామంది ప్రజలు వస్తారు, భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సభకు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రవీణ్ పగడాల ఈ హత్యని నమ్మినోళ్ళే రమ్మని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం కానీ ఈ మీటింగ్కి పర్మిషన్ ఇస్తే హత్యని నమ్మినోళ్ళ సంఖ్య అన్నది బయటపడుతుంది అన్న భయంతో ఇప్పటి వరకు కూడా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలే. నేను ఈ రోజున కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తూ ఉన్నాను. ఎస్పీ గారి మీద అంటే కోర్టు